మృదువుగా, క్రీమీగా, కాస్త తీయదనంగా, కాస్త స్పైసీగా, చూడగానే అబ్బా తింటే బాగుండు అనిపించేలా, తింటుంటే పన్నీర్ ముక్క పంటి కింద పడి కరిగిపోతుంటే ఆహా ఆ అనుభూతి చెప్పలేం. ఓసారి చేసుకొని తిని తీరాల్సింది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వైనవి కిచెన్ స్టోరీస్. ఫ్రెండ్స్, నేను ఈరోజు చాలా సింపుల్గా ఈజీగా రెస్టారెంట్ దాబా స్టైల్లో పన్నీర్ బటర్ మసాలా కర్రీని చేసి చూపించబోతున్నానండి. ఈ కర్రీని మనం నాన్ రోటీ, తందూర్ రోటీ, రుమాల్ రోటీ, అంతెందుకు మనం ఇంట్లో రెగ్యులర్గా చేసుకునే చపాతీలోకి కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి. అలాగే బగారా రైస్, జీరా రైస్, వైట్ రైస్లోకి కూడా చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో ఈ రెసిపీని నేను చేసి చూపించిన విధంగా చేసుకొని ఇంట్లోనే రెస్టారెంట్ దాబా స్టైల్ టేస్ట్ ని ఆస్వాదించండి. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్లే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ నా కొత్త ఛానల్ ని మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకుని నా కొత్త వీడియోల అలర్ట్ కోసం బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేయండి. అలాగే నా వీడియోస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాల్ని కామెంట్స్ లో తెలియజేయండి. ఇక లేట్ చేయకుండా ఈ రెసిపీని చేయడం మొదలు పెడదాం. ముందుగా నేను 200 గ్రాముల ఫ్రెష్ పన్నీర్ను తీసుకొని క్యూబ్స్ లాగా కట్ చేసి పెట్టుకుంటున్నా. నేను కాస్త పెద్ద సైజులోనే క్యూబ్స్ని కట్ చేసుకుంటున్నా. మీకు కావలసిన సైజులో కట్ చేసుకోవచ్చు. ఈ కట్ చేసుకున్న పన్నీర్ క్యూబ్స్ని పక్కన పెట్టుకొని మన పన్నీర్ బటర్ మసాలా కర్రీ కోసం గ్రేవీని రెడీ చేసుకుందాం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో 2 టమాటాల్ని ఇలా ముక్కల్లాగా కట్ చేసి వేసుకొని 1 టీ స్పూన్ ముక్కలుగా కట్ చేసుకున్న కొత్తిమీర కాడల ముక్కలు, ముక్కలుగా కట్ చేసుకున్న 1 పచ్చిమిర్చి, 6 వెల్లుల్లి రెబ్బలు, 1 ఇంచు అల్లం ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నా. అలాగే 8 కాజు గింజల్ని వీటిని 20 నిమిషాలు నానబెట్టుకున్నా. ఇప్పుడు వీటిలో నీటిని వంపేసుకొని వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ కారం వేసుకుంటున్నా. మీకు మంచి కలర్ రావాలంటే కాశ్మీరీ చిల్లీ పౌడర్ని కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ మామూలు కారమే వేసుకుంటున్నానండి. ఇప్పుడు జార్ మూత పెట్టుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మీరు గ్రైండ్ చేసుకునేటప్పుడు అవసరమైతే కొన్ని చుక్కల నీళ్లు వేసుకొని ఇలా సాఫ్ట్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 1/2 టీ స్పూన్ బటర్ వేసుకుంటున్నాను. అలాగే 1/2 కప్పు నూనె వేసుకొని ఆయిల్ కాస్త వేడెక్కినాక మనం ముందే కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని వేసుకొని ఇలా స్పాటులాతో మెల్లిగా మిక్స్ చేసుకుంటూ ముక్కలు అన్ని వైపులా వేగేలాగా తిప్పుకుంటూ దోరగా వేయించుకోవాలి. వీటిని 1 నుంచి 2 నిమిషాలు వేయించుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు కొద్దిగా ఎండుమిర్చి కారం ముక్కల మీద చల్లుకోవాలి. అలాగే కాస్త ఉప్పు కూడా చల్లుకొని అంతా కలిసేలాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి. ముక్కలు నలగకుండా, విరగకుండా, మాడకుండా తిప్పుకుంటూ వేయించుకోవాలి. ముక్కలు ఇలా కాస్త బంగారు వర్ణంలోకి రాగానే ముక్కల్ని తీసి వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వీటికి కావలసిన మసాలా తయారు చేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని స్టవ్ని లో టు మీడియంలో పెట్టుకొని 1/2 టీ స్పూన్ బటరు, 1 కప్పు నూనె వేసుకుంటున్నా. 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2 ఇలాచీలు, 1 ఇంచు దాల్చిన,
ముక్కలుగా చేసుకున్న బిర్యానీ ఆకు, 1 టీ స్పూన్ చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న వెల్లుల్లి రెబ్బలు, సన్నంగా తరుముకున్న పచ్చిమిర్చి వేసుకొని అంతా ఓసారి మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇవి కాస్త వేగాక 2 ఉల్లిగడ్డలు సన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నా. ఈ ఉల్లిగడ్డ ముక్కలు దోరగా గోల్డెన్ బ్రౌన్ రంగులోకి వచ్చే వరకు మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ వేయించుకోవాలి. ఉల్లిగడ్డ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ రంగులోకి రాగానే స్టవ్ని సిమ్లో పెట్టుకొని 1/4 టీ స్పూన్ పసుపు, 1/4 టీ స్పూన్ కారం వేసుకొని అంతా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు 1/2 టీ గ్లాస్ అన్ని వేడి నీళ్లు వేసుకొని 1 నుంచి 2 నిమిషాలు మసాలాలన్నింటినీ మిక్స్ చేసుకుంటూ ఉడికించుకోవాలి. మసాలాలన్నీ మంచిగా వేగి నూనె ఇలా కాస్త సపరేట్ అయ్యాక ముందే రెడీ చేసి పెట్టుకున్న మసాలా గ్రేవీని వేసుకోవాలి. మిక్స్ చేసుకొని 1-2 నిమిషాలు మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసి ఓసారి కలుపుకున్నాక 1/2 టీ స్పూన్ షుగర్ వేసుకుంటున్నా. ఈ షుగర్ ఎందుకంటే టమాటాలలో ఉన్న పులుపుని కాస్త బ్యాలెన్స్ చేస్తుందన్నమాట. అలాగే 1 టీ స్పూన్ ఉప్పు వేసుకొని అంతా మంచిగా మిక్స్ చేసుకున్నాక మూత పెట్టుకొని 7-8 నిమిషాలు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇలా మసాలాలన్నీ ఉడికి దగ్గరికయ్యి నూనె ఇలా సపరేట్ అయినాక మనకు కావలసిన కన్సిస్టెన్సీ వచ్చేలాగా కొన్ని వేడినీళ్ళని కలుపుకోవాలి. తర్వాత అంతా మంచిగా మిక్స్ చేసుకొని 2-3 నిమిషాలు ఉడికించుకోవాలి. తర్వాత సాల్టు, షుగరు సరిపోయిందో లేదో ఓసారి చెక్ చేసుకొని అవసరమైతే వేసుకోండి. గ్రేవీ ఇలా నూనె పైకి తేలేంత వరకు ఉడికాక మనం ముందే దోరగా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ బటర్ వేసుకొని కొద్దిగా కసూరి మేతి, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకున్నాక కాస్త ఫ్రెష్ క్రీమ్ని కూడా వేసుకొని కొత్తిమీర చల్లుకోవాలి. ముక్కలు నలగకుండా అంతా కలిసేలా ఓసారి కలుపుకోవాలి. ఇప్పుడు 1-2 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. దించుకునేటప్పుడు గ్రేవీ కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుంది. కర్రీ చల్లారాక గ్రేవీ అనేది కాస్త గుంజుకుంటుంది కాబట్టి గ్రేవీ ఈ మాత్రం చిక్కగా ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు కాస్త సన్నంగా తరుముకున్న కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని మూత పెట్టుకొని దించేసుకోవాలి. అంతేనండి, మన టేస్టీ రెస్టారెంట్ స్టైల్ పన్నీర్ బటర్ మసాలా కర్రీ రెడీ. ఫ్రెండ్స్, చూశారుగా, నోరూరించే ఈ టేస్టీ పన్నీర్ బటర్ మసాలా కర్రీ ఇంట్లోనే చాలా సింపుల్గా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఫ్రెండ్స్,
మీరు కూడా ఈ రెసిపీని నేను చూపించిన విధంగా మీ ఇంట్లోనే చేసుకొని తిని ఎలా ఉందో మీ అభిప్రాయాల్ని కామెంట్స్లో తెలియజేయండి. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.